రోజు రోజుకు వన్యప్రాణుల అక్రమ తరలింపు పెరిగిపోతుంది. ఉన్నప్పుడల్లా తరలింపుని ఒక వ్యాపారంగా చూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, ఒడిశా అడవుల నుండి కర్ణాటక రాష్ట్రానికి ముగ్గురు వ్యక్తులు వైల్డ్ యానిమల్స్ను టొయోటా ఫార్చునర్ కారులో తరలిస్తుండగా ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం చెక్పోస్టు వద్ద కాశీబుగ్గ ఫారెస్ట్ అధికారులు రేంజర్ మురళీకృష్ణ బృందం పట్టుకున్నారు. ఒడిశా నుండి బెంగళూరు తరలిస్తున్నట్లు కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజ్ అధికారి తెలియజేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, పట్టుకున్న వైల్డ్ యానిమల్స్ అన్నీ ఆఫ్రికా దేశానికి చెందిన బ్రీడ్గా గుర్తించినట్లు తెలిపారు. ఇందులో అరుదైన వన్యప్రాణులు 17 పైథాన్ స్నేక్స్, ఒక అడవి పిల్లితో పాటు ఆఫ్రికన్ అడవి తాబేళ్లు ఉన్నట్లు చెప్పారు. ఆఫ్రికా నుండి వివిధ రకాల వైల్డ్ యానిమల్స్ బ్రీడ్స్ తీసుకువచ్చి ఒరిస్సాలో పెంచి వివిధ రాష్ట్రాల్లో అమ్మకాలు జరుపుతున్నట్లు తెలిపారు. పట్టుకున్న జంతువులను స్వాధీనపరుచుకొని ముగ్గురు ముద్దాయిలు సయ్యద్, విజయ్, ముసాయిద్దీన్లను కోర్టుకు తరలిస్తున్నామని అన్నారు. పశుసంవర్ధక శాఖ ఏడి చంద్రశేఖర్ ఈ వన్యప్రాణుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. వైద్య సేవలను అందించారు. వాటి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో విశాఖ జూకు తరలిస్తున్నట్లు మురళీకృష్ణ తెలిపారు. ఫారెస్ట్ ఇన్స్పెక్టర్ కాశీబుగ్గ నిన్న మధ్యాహ్నం 3 గంటలకి ఇచ్చాపురం పురుషోత్తరం చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ చెక్ చేస్తుండగా ఒరిస్సా నుండి మన కర్ణాటక ట్రాన్స్పోర్ట్ అవుతుండగా వైల్డ్ యానిమల్స్తో ఒక వెహికల్ సీజ్ చేయడం జరిగింది. అది ఎక్కడ ఉందంటే ఒరిస్సా నుండి మన బెంగళూరు వెళ్తుంది. అయితే వెంటనే ముద్దాయిల్ని వెహికల్తో పాటు సీజ్ చేసి మన ఆఫీస్కి తీసుకొచ్చి వాళ్ళ రికార్డ్స్ అన్నీ తీసుకొని స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది. రాత్రి భాగంలో మినిస్టర్ గారి పర్మిషన్ తీసుకొని విజిబుల్గా యానిమల్స్ మినిస్టర్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మినిస్టర్ గారు చూసి ఇమ్మీడియట్గా వాటి హెల్త్ కండిషన్ బట్టి జూకి ఇమ్మీడియట్గా నిజమని తెలియజేశారు. ఇప్పుడు ఇమ్మీడియట్గా జంతువులన్నింటినీ తీసుకెళ్ళి విశాఖ జూకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అతను ఇప్పుడు ముద్దాయిల్ని కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాను. అక్కడ నుండి సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎక్కడికి రాస్తే అక్కడికి యానిమల్స్ ఆఫ్రికన్ టాల్ పైథాన్ 17 బేబీ పైథాన్స్ 17 నెంబర్స్, 1 టార్టాయిస్ బిగ్ సైజు, 2 స్మాల్ టార్టాయిస్ అండ్ సర్వల్ క్యాట్ అని ఒక పిల్లి జాతి ఒక క్యాట్ ఒకటి, మొత్తము 20. మినిస్టర్ గారి పర్మిషన్ తీసుకుంది విజిబుల్గా యానిమల్స్ మినిస్టర్ ముందు ప్రొడ్యూస్ జరిగింది. మినిస్టర్ గారు చూసి ఇమ్మీడియట్గా వాటి హెల్త్ కండిషన్ బట్టి జూకి ఇమ్మీడియట్గా నిజమని తెలియజేశారు. ఇప్పుడు ఇమ్మీడియట్గా జంతువులన్నింటినీ తీసుకెళ్ళి విశాఖ జూకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అతను ముద్దాయిల్ని కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాను. అక్కడ నుండి సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎక్కడికి రాస్తే యానిమల్స్ ఆఫ్రికన్ టాల్ పైథాన్ 17 బేబీ పైథాన్స్ 17 నెంబర్స్, 1 టార్టాయిస్ బిగ్ సైజు, 2 స్మాల్ టార్టాయిస్ అండ్ సర్వల్ క్యాట్ అని ఒక పిల్లి జాతి ఒక క్యాట్ ఉంది, మొత్తము 20.